నామినేటెడ్ పోస్టుల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్. అప్పుడే పైరవీలు మొదలు పెట్టేసిన వైసీపీ నాయకులు. బీజేపీతో దోస్తీకి చంద్రబాబు సిగ్నల్స్. టీడీపీ తీర్మానంపై కమలనాథుల్లో కలవరం. కోవిడ్ వేళ నగరంలో పర్యటించని మేయర్. పట్టించుకోవాలంటున్న హైదరాబాద్ పబ్లిక్. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు ఆయన రాజకీయ భవిష్యత్పై జరిగిన రకరకాల ప్రచారానికి తెరపడింది. బీజేపీలో చేరే దిశగా ఆయన వేస్తున్న అడుగులు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇక ఆయన కాషాయ కండువా కప్పుకోవడమే లాంఛనంగా మారింది. మరి ఇలాంటి టైంలో టీఆర్ఎస్ పార్టీ ఈటెలపై చర్యలు తీసుకుంటుందా, ఆయన రాజీనామా చేసేదాకా వెయిట్ చేస్తుందా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం ఆసక్తి రేపుతోంది. గులాబీ పార్టీలో దాదాపు 20 ఏళ్ల పాటు కొనసాగిన ఆయన భూ కబ్జా ఆరోపణలతో కేసీఆర్ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు. దీంతో పార్టీ నేతలు కూడా ఈటెల వైపు చూడడం లేదు. ఆయన వ్యవహారాన్ని అస్సలు పట్టించుకోవటం లేదు. దాదాపు నెల రోజులుగా ఈటెల తన భవిష్యత్ కార్యాచరణ కోసం అభిమానులు, హుజూరాబాద్ కార్యకర్తలతో వరుసగా భేటీ అవుతూనే వస్తున్నారు. విపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతివ్వాల్సిందిగా కోరారు. కానీ ఈటెల ఆశించిన విధంగా ప్రతిపక్షాల పార్టీల నుంచి మద్దతు దొరకలేదు. పైగా తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్, బీజేపీ ప్రతిపాదించాయి. ఇక ఈటెల రాజేందర్తో కలిసి ఓ రాజకీయ ఐక్య వేదికను ఏర్పాటు చేసి కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని కోదండరాం లాంటి నేతలు ప్లాన్లు వేశారు. కానీ ఈటెల మాత్రం బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తూ ఆ పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఈటెల భేటీ అయ్యారు. కాషాయ కండువా కప్పుకునేందుకు ఈటెల రాజేందర్ బీజేపీ అధిష్టానం ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. వాటికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఆయన ఆ పార్టీలో చేరడం లాంఛనమే అని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈటెల రాజేందర్పై వరుసగా చర్యలు తీసుకుంటూ వస్తోంది. ముందు అసైన్డ్, ఆ తర్వాత దేవరయాంజల్లోని ఆలయ భూములకు సంబంధించి కమిటీ వేసింది. అసైన్డ్ భూముల్లో ఈటెల కుటుంబానికి చెందిన హ్యాచరీస్ ఉన్నాయని తెలియడంతో మంత్రివర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ఇప్పుడు ఆయన శాసనసభ్యత్వంపైనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ ఈటెల శాసనసభ సభ్యత్వం రద్దు చేసేందుకు స్పీకర్కు ఫిర్యాదు చేస్తుందా, లేక బీజేపీలో చేరాక రాజేందర్ తన పదవికి రాజీనామా చేస్తారా అన్నది సస్పెన్స్ రేపుతోంది. ఈటెల బీజేపీలో చేరతారన్న వార్తలపై టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి స్పందించారు. ఈటెల తన వామపక్ష వాదాన్ని బీజేపీ నేతల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు అని విమర్శించారు. మంత్రిగా ఉండి చట్ట వ్యతిరేక పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఈటెలకు ఇచ్చిన గౌరవం ఎవ్వరికీ ఇవ్వలేదన్నారు పల్లా. పార్టీలో అన్ని పదవులు అనుభవించారని చెప్పారు. ప్రభుత్వ పథకాలను పరోక్షంగా అవహేళన చేయటాన్ని పార్టీ సీరియస్గా తీసుకుంటుందన్నారు రాజేశ్వరరెడ్డి. ఈటెలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. నేను వామపక్షవాదిని, కమ్యూనిస్టువాదిని, నక్సల్వాదిని, బహుజనవాదిని, సామాజికవాదిని, మీరందరూ కూడా మీ అందరి కోసమే నేను చేస్తున్నా అని చెప్పిండు. మరి ఏమైంది? నీ కమ్యూనిజం ఎక్కడికి పోయింది? నీ బహుజనవాదం ఎక్కడికి పోయింది? ఇవన్నీ వాళ్ళ దగ్గర ఇవాళ బీజేపీ నాయకుల కాళ్ళ ముందు తాకట్టు పెట్టినట్టే కదా. నువ్వు నిజంగానే నీకు వీళ్ళందరి పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇలా వాళ్ళతో పాటే కలిసి నడిచేవాని కదా. నేను 40 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ని నేను వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వస్తే నేను కొన్నానని చెప్పింది కదా. మరి ఆ విధంగా మంత్రిగా ఉండి చట్టబద్ధమైన
పనులు మాత్రమే చేయాల్సి ఉండి చట్ట విరుద్ధమైన పనులను నువ్వు ఎట్లా చేశారు? అసైన్డ్ ల్యాండ్ అంటేనే అది బడుగు బలహీన వర్గాలకు, పేదవాళ్లకు, భూమి లేని వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు నాకు వద్దు అంటే నువ్వు ఉంచుకోవాలని చెప్పాలి మంత్రిగా. వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా తీసుకుంటారు? మీరు చెప్పిన అన్ని కూడా చేయకూడని భూమిని ఆక్రమించడం, చేయకూడని ఏదైతే పథకాల మీద నీ విమర్శ చేయడం, ఇవాళ అనేక లక్షలాది మంది స్వేదంతో, త్యాగంతో, కష్టంతో ఏర్పడిన తెలంగాణ పార్టీ నాయకులని, తెలంగాణ కార్యకర్తలని, తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క వాళ్ళందరినీ కూడా కించపరిచే విధంగా మీరు చేసిన దానికి ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఏం చేయాలనో ఖచ్చితంగా అదే చేస్తుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే టీఆర్ఎస్ అనర్హత వేటు వేసే అవకాశం లేకుండానే ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈటెల రాజీనామా చెయ్యకపోతే ఆయనపై అనర్హత వేటు వెయ్యాలని స్పీకర్కు పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసేలా అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈటెల నిర్ణయం తీసుకునేదాకా గులాబీ అధిష్టానం వేచి చూసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈటెలతో పాటు బీజేపీలో చేరుతున్న వాళ్లందరిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కూడా పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన చాలా గ్యాప్ తర్వాత పార్టీ నాయకులు పండగ చేసుకునే న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి జగన్. ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పదవులను భర్తీ చేసేందుకు పార్టీ ఇన్ఛార్జీలు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అన్న దానిపై నాయకులకు జగన్ సూచనలు ఇచ్చారు. దీంతో వైసీపీలో 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. కొన్ని మినహా పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేదు జగన్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి సీఎం పచ్చజెండా ఊపేశారు. దీంతో పదవులను భర్తీ చేసేందుకు పార్టీ ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి పరిగణలోనికి తీసుకోవాల్సిన అంశాలపై పార్టీ ఇన్ఛార్జీలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. పార్టీ ఇన్ఛార్జీలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించారు ఇన్ఛార్జీలు. అయితే సీఎం జగన్ ఇచ్చిన సూచనల మేరకు పార్టీ నాయకులు తుది కసరత్తు చేయనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆర్టీసీ చైర్మన్, వక్ఫ్ బోర్డ్, టూరిజం కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, ఫైనాన్స్, మైనింగ్, హౌసింగ్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, సివిల్ సప్లైస్, సీడ్ డెవలప్మెంట్, ఫుడ్ కార్పొరేషన్, ఫుడ్ అడ్వైజరీ కార్పొరేషన్ లాంటి వాటితో పాటు మరికొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. వీటితో పాటు మహిళా కమిషన్, ఏపీఐఐసి చైర్మన్, కాపు కార్పొరేషన్లను రెన్యువల్ చేయాల్సి ఉంది. ఇప్పటికే వీటికి ఉన్నవారిని కొనసాగిస్తారా లేక కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి 2 ఏళ్ల తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీ నాయకుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఆశావహులంతా ఎవరికి వారు తమ స్థాయిలో పైరవీలో మొదలుపెట్టేశారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు రావడంతో గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. బీజేపీతో దోస్తీకి సిద్ధమని మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన ప్రకటనతో బీజేపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన సిగ్నల్స్తో కమలనాథులో కలవరం మొదలైంది. మీతో దోస్తే వద్దు బాబోయ్ అంటూనే కాషాయం నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జనసేనతో కలిసి కాస్త పెద్దగానే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 2024లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా పొత్తులు పొడుస్తున్నాయి, ఎత్తులు రెడీ అవుతున్నాయి.
కొన్నాళ్ల క్రితమే బీజేపీ జనసేన ఉమ్మడి రాజకీయ కార్యాచరణ అమలు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో దోస్తీకి సిద్ధమని సిగ్నల్ పంపేలా మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించాక టీడీపీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది. దీంతో ఇదే అదనుగా బీజేపీ జనసేన రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్న వేళ చంద్రబాబు చేసిన ప్రకటనతో బీజేపీ నేతలు షాక్ తిన్నారు. మహానాడు వేదికగా ఆయన చేసిన ప్రకటనపై పార్టీలోని కేంద్రంలోని ముఖ్య నేతలెవరూ స్పందించలేదు. అయినప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో బాబుగారి మాటలు హాట్ టాపిక్గా మారాయి. తెలుగుదేశం ఇస్తున్న సంకేతాలు చూసి బీజేపీ నేతలు లోలోపల మదనపడిపోతున్నారట. మహానాడు వేదికగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని, విపక్షాలతో కలిసి రాష్ట్రంలో పోరాటం చేస్తామని మహానాడులో టీడీపీ నేతలు తీర్మానం చేయడంపై బీజేపీ ఫైర్ అవుతోంది. చంద్రబాబు ప్రకటన చేసిన కాసేపటికే బీజేపీ నేతలంతా అయోమయానికి గురయ్యారట. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు కమలంతో దోస్తీకి సిద్ధమనే సంకేతాలివ్వడంపై బీజేపీలో పెద్ద చర్చ జరుగుతోంది. మహానాడు నుంచి ఈ ప్రకటన బయటకొచ్చిన కొద్ది గంటల్లోనే బీజేపీ నేతలు అంతర్గతంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారట. టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తూ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి ఇదే సరైన సమయమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే టీడీపీతో కలిసే అవకాశం లేదని కమలనాథులు చెబుతున్నారు. ఇకపై అలాంటి రోజులు కూడా రాబోవని కేడర్కు, ప్రజలకు బలంగా చెప్పాలని బీజేపీ సీనియర్లకు అగ్రనాయకత్వం తేల్చి చెప్పేసిందట. చంద్రబాబు దోస్తీకి సిద్ధమని చెప్పినా ఎక్కడా వాటికి మద్దతివ్వాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో ఏపీ బీజేపీ నాయకులకు కేంద్ర నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు చేసిన ప్రకటనపై బీజేపీ తన స్పష్టమైన వైఖరిని ప్రకటించడం వ్యూహాత్మకమే అంటున్నారు పార్టీ సీనియర్లు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశాక అనూహ్యంగా ఎన్నికల ముందు బీజేపీని వీడటం రాష్ట్రంలో పార్టీకి తీరని నష్టం కలిగించిందని కమలనాథులు భావిస్తున్నారు. పైగా జనరల్ ఎలక్షన్స్లో బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదిపి ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత రోజురోజుకు పార్టీ గ్రాఫ్ పడిపోతున్న సమయంలో దోస్తీకి సిద్ధమనే సంకేతాలను పంపడాన్ని కమలనాథులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్రానికి అంశాల వారీగా మద్దతివ్వడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నాయకులు. మహానాడుతో తాము చేసిన రాజకీయ తీర్మానాన్ని తప్పుబట్టాల్సిన పనిలేదని చెబుతున్నారు. దేశ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని చెబుతున్నారు యనమల రామకృష్ణుడు. ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తామంటున్నారు. In the interest of the nation and its people, we extend our support, issue-based support. We extend issue-based support and action. What is wrong in it? నాకు అర్థం కాలేదు. ఇంకేంటంటే ఒక రాజకీయ పార్టీగా దట్టు పార్టీ అవుట్ సైడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఇష్యూ పార్లమెంట్ లో అనేక బిల్లులు పాస్ అవుతుంటే అనేక రకాలైన నిర్ణయాలు చేస్తారు. ఆ నిర్ణయం కానీ ఆ బిల్లు కానీ ప్రజలకు అనుకూలంగా, రాష్ట్రానికి, దేశానికి అనుకూలంగా ఉంటే మేము సపోర్ట్ చేస్తాను. దేశానికి ప్రజలకు అనుకూలంగా లేదనుకోండి, వీ డోంట్ సపోర్ట్ ఇట్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్. ఏదేమైనా ఇప్పటికే ఏపీలో టీడీపీ బలహీనపడుతుండటంతో బీజేపీ, జనసేన పార్టీల వైపు టీడీపీ క్యాడర్ అడుగులు వేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాషాయం పార్టీ అవసరాన్ని గుర్తించే చంద్రబాబు మహానాడులో దోస్తీకి సిగ్నల్ ఇచ్చారని కమలనాథులు చర్చించుకుంటున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలిసి నడిచే అవకాశం లేదని, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లాంటి షహర్లో మేయర్ రోల్ చాలా క్రూషియల్. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ పథకాలు ఆదేశాలు గ్రౌండ్ లెవెల్లో అమలవుతున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత మేయర్దే. సాధారణ రోజుల్లోనే ఇలా ఉంటే కరోనా కష్టకాలంలో మేయర్ ఇంకెంత యాక్టివ్గా పనిచేయాల్సి ఉంటుంది. మరి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పనితీరుపై పబ్లిక్లో వినిపిస్తున్న రిపోర్ట్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 1 కోటి మంది ప్రజలను ఏదో రకంగా ప్రభావం చేస్తుంది. దాదాపు 6,000 కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న బల్దియాలో ప్రజాప్రతినిధిగా మేయర్ రోల్ చాలా కీలకమైనది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించడం, క్షేత్రస్థాయిలో అవి అమలయ్యేలా చూడటం సిటీ ఫస్ట్ సిటిజన్గా మేయర్ ప్రధాన బాధ్యత. అంతేకాదు, గ్రేటర్ పరిధిలో అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సేవలు రాజకీయ పార్టీలకు కూడా ఎంతో ముఖ్యం. అలాంటప్పుడు మేయర్ సీటులో ఉన్నవారు ప్రజా సమస్యలపై చాలా యాక్టివ్గా వ్యవహరించాల్సి ఉంటుంది. కరోనా కష్టకాలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవాలి. ఇదే సమయంలో అభివృద్ధి పనులను కూడా సమానంగా ముందుకు తీసుకెళ్లాలి. ఇలాంటి టైంలో మేయర్ చాలా చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ గద్వాల విజయలక్ష్మి పనితీరు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని విమర్శలొస్తున్నాయి. వారంలో 1-2 కార్యక్రమాలు మినహాయిస్తే అంతగా నగరంలో పర్యటించడం లేదంటున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కనిపిస్తున్న ఆవిడ ఆ తరువాత వాటి పర్యవేక్షణను అస్సలు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ టైంలో జీహెచ్ఎంసీ చాలా కీలకంగా వ్యవహరించింది. కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు, ఆ జోన్లలో ఉన్నవారికి నిత్యావసర వస్తువుల అందజేతలో గ్రేటర్ అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేశారు. నిరాశ్రయులు, వలస కూలీలకు షెల్టర్లు ఏర్పాటు చేయడం, అన్నపూర్ణ పథకం కింద ఆహార పంపిణీ, ఇతర రాష్ట్రాల కూలీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైళ్లలో వారి స్వస్థలాలకు తరలించడంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉచిత బియ్యం, నగదు పంపిణీ వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తకుండా పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో పనిచేసింది జీహెచ్ఎంసీ. ఈ కార్యక్రమాలతో బల్దియాకు మంచి పేరొచ్చింది. వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అప్పటి మేయర్ బొంతు రామ్మోహన్దే కీరోల్. గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు రామ్మోహన్. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పుకోదగ్గ స్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. వారంలో 1-2 రోజులు మాత్రమే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెబుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో పెద్దగా పర్యటించడం లేదంటున్నారు. గతంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అప్పటి మేయర్ బొంతు రామ్మోహన్ నేరుగా మంత్రి కేటీఆర్తో చర్చించి సమస్య పరిష్కరించేవారు. కానీ ఇప్పుడలాంటి పరిస్థితి కనిపించడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సమయంలో మినహాయిస్తే మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్తో మేయర్ విజయలక్ష్మి హైదరాబాద్లో కలిసి చేసిన పర్యటనలు లేనేలేవంటున్నారు. ఇక గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యేలతో గత మేయర్ రివ్యూలు చేసేవారు. కానీ విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టాక అలాంటి పరిస్థితులు కనిపించడం లేదట. ఇటీవల అంబర్పేట నియోజకవర్గం అభివృద్ధి పనులపై నిర్వహించిన రివ్యూ మీటింగ్కు మేయర్ హాజరే కాలేదట. పారిశుద్ధ్య పనుల నిర్వహణ విషయంలోనూ లాక్డౌన్ సమయంలో చిన్న క్షేత్రస్థాయి పర్యటనలు మినహాయిస్తే మేయర్ బాధ్యతలు చేపట్టాక పూర్తి స్థాయిలో ఉండాల్సినంత యాక్టివ్గా ఆవిడ లేరనే టాక్ వినిపిస్తోంది. రాజధాని హైదరాబాద్కు మేయర్గా ఉన్న ప్రజాప్రతినిధి రాష్ట్రంలోని ఇతర నగరాల మేయర్లకు ఆదర్శంగా ఉండేలా పనిచేయాలి. దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్న పట్టణంలో ఎవరికి ఇబ్బంది తలెత్తినా వెంటనే పరిష్కరించేలా చూడాలి. ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యల అంతు తేల్చాలి. కరోనా కష్టకాలంలో ప్రజల్లో ఉంటూ వారికి భరోసానివ్వాలి. వరుస పర్యటనలు, సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టించాలి. ప్రజా సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలు సమయానికి జరిగేలా చూడాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.